హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి నేను వైజాగ్ వెళ్తున్నాము. అంటే నేను ఒకదానే కాదు, ఇదిగోండి ఆ ఫ్యామిలీ అంతా కూడా. మా మేనల్లుడు, పెద్ద మేనల్లుడు, వాళ్ళిద్దరు పిల్లలు. మరి మేమైతే వైజాగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే మొన్న మ్యారేజ్ అయింది కదా, వాళ్ళ చెల్లిది పెళ్లి మాట, వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మాయిది. అయితే పెళ్లి కబురు చెప్పారు రమ్మనేసి, అందుకని మేము అందరం కూడా ఇప్పుడు వెళ్తున్నాము. ఇది 8కి ట్రైను. ఇప్పుడైతే 7:30 అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను వెళ్ళేటప్పుడు అంతా కూడా వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇదిగోండి మొత్తం అందరూ మా శ్యామ్ని అక్కడ స్కూల్ దగ్గర దిగబెట్టేసి వెళ్ళిపోతాము. ఆటో మీద కదా. అయితే ఎక్కేస్తున్నాము. మా పెద్దని అయితే రావట్లేదు. ఎక్కేసాం, నువ్వు కూడానే అటు నుంచి ఎక్కుతావా చూడు. మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి రైల్వే స్టేషన్. మా శ్యామ్ అయితే స్కూల్ దగ్గర దిగబెట్టేసాను. మా శ్యామ్ స్కూల్ దగ్గర దిగబెట్టేసాం. మా శ్యామ్కి ఎగ్జామ్ వలన రావట్లేదు. అనియా బాయ్. మా పెద్దనే కూడా రావట్లేదు. మా అన్నయ్య అలా వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది కదా. అదే ఇదిగోండి పెద్దమ్మ గారు కాళ్ళు ఇద్దరుని, అన్నయ్య ఇద్దరన్నీలుని. వీళ్ళు కూడా ట్రైన్కి ఎక్కుతున్నారు. మేమందరం కూడా ఇక్కడ వచ్చాము చక్కగానే. మేమందరం కూడా ఇక్కడే కలుసుకున్నాము. వచ్చేస్తుందనేసి బైక్లో చెప్పేశారు. ఇంక మేమైతే ప్లాట్ఫామ్ మీద నడుచుకున్నాము. ట్రైన్ అయితే వచ్చేసింది.
నెంబర్ 1 ట్రైన్ అయితే ఇది. మేమైతే వెళ్ళిపోతున్నాము. ఆఖరికి ఇలాగ అయిపోయాను, చెమటలు పెట్టేసి ఫుల్గాని. రూపాయలు అలాగా అడుగుతున్నారు. మేమైతే బస్సు ఎక్కుదామని చెప్పి మేము అందరం కూడా బస్ దగ్గరికి వచ్చేసాము, బస్ స్టాండ్ దగ్గరికి. ఇది కూడా మాతో పాటు వచ్చిన మా అన్నయ్యలు వదిలేదు, మా పెద్దమ్మ గారి పిల్లలు వాళ్ళు, మా పెద్దమ్మ గారి పిల్లలు. దాన్ని మొత్తం ఇక్కడ ఉన్నాము. ఫాస్ట్గా వచ్చేసారంట, ఫాస్ట్గా వచ్చి ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ అందరినీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మేమందరం ఒక ఆటోలో ఎక్కిస్తాం. అమ్మో ఎంత కుదుపులు వస్తాయా, ఇప్పుడు ఇంకా స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉంటాయి. మేమందరం ఒక ఆటో ఎక్కిస్తాం, అలా ఏమో ఇంకో ఆటో ఎక్కిస్తారు. వెళ్ళిపోతుంది అలా ఆటో అయితే ముందుకి. ఇదిగోండి మండపం దగ్గరికి అయితే వచ్చేస్తాం మేము డైరెక్ట్గాని, కళ్యాణ మండపం దగ్గరికి. కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేస్తాము. బాబా ఎంత మట్టి చాలా బేపచ్చగా ఉంది. రోడ్డు అవతల వదిలేసాడు ఆటో కూడా. ఇదిగోండి ఇది హాయ్ మేఘన, హాయ్. అబ్బాబ్బాబా ఇక్కడ చాలా గాలి అవుతుంది. ఇక్కడికి అయితే వచ్చేసాము లోపలికి, చల్లగా బాగుంది. ఇక్కడైతే భోజనాలు సిద్ధంగా ఉంచారు. వస్తాను ఐటమ్స్ చూడండి, ముందు చేస్తే కాదు అయిపోతాయి కదా. గులాబ్ జామ్, ఇదేంటి బిర్యానీ, ములక్కాడ కర్రీ, జీడిపప్పు ములక్కాడ, బంగాళదుంప, క్యాప్సికమా, బంగాళదుంప. ఇదేంటి వైట్ రైస్, బాగా వైట్ రైస్, సాంబార్, సమోసా. ఓ ఎవరా అనుకు ఏం పచ్చడి అది, టమాటా, పెరుగు, సాల్ట్. వడ్డించే పర్సన్ వడ్డించే పర్సన్ అమ్మా, మరి తీయాలి కదా. మా అబ్బాయిలు వీళ్ళు ముగ్గురు, మా అబ్బాయిలు వీళ్ళు ముగ్గురు మా మేనల్లుడు. మేనల్లుళ్ళు అబ్బాయిలు.
మిస్ అయిపోయింది అనుకున్నావు కదా, అందుకు వచ్చేసాను. దేవక్క సీతక్క అయోధ్య మేమేమో పైకి వచ్చాం, మీరేమో కిందకి వచ్చారు. వనక ఎగ్జామ్స్ కదమ్మా, పరీక్షల వల్ల. పరీక్షలు 6 తారీఖు నుంచి పరీక్షలు కదా, 13వ తారీఖు వరకు ఉన్నాయంట. రాలేదు నా ఎగ్జామ్స్ వాడికి. 6 తారీఖు నుంచి 10వ తారీఖు 13వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా సంత అంతే కదా, ఇక నడవలేదు కదా. బాగున్నా నేను వండుకోనికి వచ్చాం కదా, మేము భోజనాలు అయితే చేసేసాము. ఇదిగోండి ఇప్పుడైతే పెళ్ళి అయితే లోపల డెకరేషన్ అయితే చేస్తున్నారు, ఇంకా తయారు చేస్తున్నారు డెకరేషన్కి. పెళ్ళి అయితే ఇక్కడ నచ్చినది. పిల్లలు ఎలాగా పార్క్ అది వెళ్దామనేసి అన్నారు. పెళ్ళి నైట్ 12ంటికి కదా, అందుకనేసి ఇలాగ మేము సరదాగా ఇలాగ బయటికి తిరగడానికని వచ్చాము. ఏంటంటే రిసెప్షన్ కూడా ఉందంట, అది ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పి మేము సరదాగా ఇలాగ వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఏదో షిప్ ఏదో వచ్చి ఆగింది అని అన్నారు, అది కూడా అలా చూసినట్టు ఉంటుందని. బీచ్ అయితే ఇక్కడ ఉంది చక్కగా చూడడానికి, అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా దగ్గరికి వెళ్తాం చూపిస్తాను. చూడండి ఇదంతా
డైలాగ్లు వేయాలంటే సాయిలతే. అయ్యయ్యో అవుతున్నాడు చక్కగానే. సూపర్ అంటే సూపర్ ఉంది ఇదైతే. ఇదిగోండి షిప్ ఏదో వచ్చి ఆగింది అని అన్నారు. ఈ షిప్ ఆగింది వదిన, ఆఫ్ చేశారు ఇక్కడికి తీసుకొచ్చి. సూపర్గా ఉంది. మా వదిన అయితే నా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అయితే అక్కడ బాగోలేదు అసలు అని, నల్లగా ఉంది, కాళ్ళకి అదొక రకంగా పట్టుకుంటుందనేసి నేను అక్కడ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. స్మెల్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది.